తెలుగుదేశం అగ్రనేతల్లో ఒకరైన నారా లోకేష్కు జనసేనాని పవన్ కళ్యాణ్కు మధ్య కొన్నేళ్ల నుంచి ఎంత మంచి అనుబంధం కొనసాగుతుందో తెలిసిందే. పరస్పరం గౌరవించుకుంటూ చక్కటి సమన్వయంతో సాగిపోతున్నారు ఈ ఇద్దరు నేతలు. గత ఏడాది ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంలో వీరి మధ్య సమన్వయం కీలక పాత్ర పోషించింది. అధికారంలోకి వచ్చాక కూడా అదే స్నేహాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతోంది ఈ జోడీ. సందర్భం వచ్చినప్పుడల్లా పరస్పరం గౌరవ భావాన్ని చాటుతూనే ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో నారా లోకేష్ ముందు రోజు ట్వీట్ పెట్టి పవన్ ఫ్యాన్స్లో జోష్ నింపాడు. పవన్ను ఆప్యాయంగా అన్నా అని పిలుస్తూ ఆ సినిమాకు శుభాకాంక్షలు తెలియజేశాడు. మా పవనన్న సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానులాగే నేను సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో హరిహర వీరమల్లు అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని నారా లోకేష్ పేర్కొన్నాడు. ఇలా వీరమల్లు సినిమా కోసం నారా లోకేష్ ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమా కోసం పవన్ రంగంలోకి దిగి ప్రమోట్ చేయడం సినిమాకు మంచి బూస్టప్ అని చెప్పవచ్చు. అప్పటి వరకు ఈ సినిమా అంతంత మాత్రంగా ఉన్న క్రేజ్ పవన్ ప్రమోషన్తో బజ్ బాగా క్రియేట్ అయింది. దీంతో అంచనాలు మరింత పెరిగాయి. దాదాపు 5 ఏళ్లు నిర్మాణం జరుపుకోవడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఎదురు చూశారు. ఎట్టకేలకు వీరమల్లు థియేటర్లోకి వచ్చాడు. పాజిటివ్ టాక్తో దూసుకెళ్తున్నాడు. మరి ఈ సినిమా ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.